అనుకృతి దాతల్లి, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, మణిశర్మ సంగీతం, శ్రేయా ఘోషాల్ గానం. శ్రీ ఆంజనేయం సినిమా నుంచి పూల ఘుమఘుమ ఘమఘమ ఘుమఘుమ ఘుమఘుమ. శుభం. ధన్యవాదాలు. ఘుమఘుమ. ధూమ్ తనానా 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 తనా ధూమ్ ధూమ్ తనానా 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 ధూమ్ ధూమ్ తనానా 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 తనా ధూమ్ ధూమ్ తనానా 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 ధూమ్ ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్. పూల ఘుమ ఘుమ చేరని హోముల ఉంటే ఎలా, తేనె మధురిమ చేరని అముతి ముడు పింటలా, ప్రేమంటే పావని బెదరాల ధీమగ తిరగర మగరాయడా, భామంటే చూడని వ్రతమేలా, బతాలి చాలుర ప్రవరాఖ్యుడా, మారనే మారవా మారమే మానవా, మౌనివా మానువా తేల్చుకో మానవా. పూల ఘుమ ఘుమ చేరని హోముల ఉంటే ఎలా, తేనె మధురిమ చేరని అముతి ముడు పేటలా. చలితీగకి ఆధారమై బంధమై అల్లుకో, దరికొచ్చి అరవిచ్చి అరవిందమై అందమై అందుకో, ముని పంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో, నా వాలు జడ చుట్టుకొని మొగిలి రేఖ నడుము నడిపించుకో, వయసులో పరవశం చూపుగా చేసుకో, సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో. పూల ఘుమ ఘుమ చేరని హోముల ఉంటే ఎలా,
అంతకు పూర్వం పాడిన పాటలకి ఈ పాటలకి తేడా ఏమిటంటే ఇప్పుడు ఈ పాట నువ్వు పాడిన దానికి భావ ప్రకటన సామర్థ్యం బాగా పెరిగింది. ఓ 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్న గాయనీమణి పాడితే వచ్చే ఎక్స్ప్రెషన్ అది. అంత చక్కగా చాలా బాగా పాడావు. అయితే అక్షరాలని కొంచెం నువ్వు ఈ పాటలో ఇంకా జాగ్రత్తగా పాడితే బాగుండేది. ఓ మూల అనేది ఆ ఓ మూల అనేది స్పష్టంగా వినబట్ల. ఎందుకంటే ఆ ఉన్న ఆ తత్కారంలో దాని కొద్దిగా అక్కడ ఇబ్బందే. ఓ మూల, ఆ మూతి, ముడిపేంటల, ఇవి ఆ మూతి, ఓ మూల, ఆ ఓ స్పష్టంగా వినబడలేదు. ధన్యవాదాలు. ఈ భావ ప్రకటన బాగా రావడానికి కారణం ఏంటంటే నేను చెప్పడం మాత్రమే కాదు, ఆ అమ్మాయి పాడింది ఎగ్జాక్ట్లీ నువ్వు రిప్లికేట్ చేసావు. అలాగే ఆ అమ్మాయి బాగా పాడింది. ఆయన అన్నట్టుగా ముందు ది ఎక్స్ప్రెషన్ పార్ట్ వాజ్ వెరీ నైస్. లెట్ మీ కాంప్లిమెంట్ ఫర్ దాట్. బట్ దెర్ వర్ క్వైట్ ఏ నెంబర్ ఆఫ్ చింక్స్ ఇన్ ది ఆర్మరీ అంటాం మనం కదా. అది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నట్టుగా అది ఇబ్బందికరమైన తత్కారం ఏం కాదు. పల్లవి పాడు. పూల ఘుమ ఘుమ పూల ఘుమ ఘుమ చేరని ఓముల ఉంటే ఎలా. తానా నాన్న ఓ మూల ఓ మీద కొంచెం యాక్సెంట్ ఇవ్వు, లేకపోతే ఆ లెటర్ ఆ పదం ఏంటని అర్థం కాదు. దట్స్ ఆయన అన్నది అది అన్నమాట. పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా అంటే వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్ ఐ ఫౌండ్ వాజ్ ది పిచ్చింగ్. మారనే మారనే ఆ పై నోట్ ఇప్పుడు వచ్చేస్తుంది. నువ్వు పాడితే ఆ ఫ్లోలో పాడుతున్నప్పుడు మారనే మారవా మారమే మానవా మాని మౌనివా మానువా, ఆ మానువా మారనే మారవా ఆ రెండు లైన్లు మాత్రం స్లైట్లీ శృతిలో కొంచెం ఫ్లాట్గా ఉన్నమాట. అది తాపమే తుమ్మెదై తీయని తేనెని ఎలా అంటున్నావు? తాపమే తుమ్మెదై తీయని తేనెని తేనె తేనెని ఎలా అంటావు? అది తేనెని నే నే తేనె నే ఆ పై నోట్ కరెక్ట్గా శృతిలో చేరాలి కదా. ట్రై. తేనెని. అది విశేషం. ఇట్ షుడ్ బి వెరీ మిస్చువస్ అండ్ నాటి. ముని పంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో, నా వాళ్ళు జడ చుట్టుకొని మొగలి రేఖ నడుము నడిపించుకో. నేనే తల పాడతాను. నడుము ఎక్కడి నుంచి వచ్చింది? నా సొంతంది కాదు, ఇది సాహిబ్ గారిదే. నడుము నడిపించుకో మహమ్మద్ రఫీ. అలాగే వయస్సులో పరవశం చూపుగా చేసుకో. అలాగే ఒకసారి పాడువా. వయసులో పరవశం పరవశం సేమ్ థింగ్ పరవశం తర్వాత చూపుగా చేసుకో. అరే ఆ చేసుకో పైన నోట్ చేసుకో చేసుకో. వయసులో పరవశం ఒకటి చూపుగా చేసుకో. అది నీ అన్నది నీ చేసుకో. అది విషయం. అక్కడ ఉందన్నమాట గూడు. అక్కడ పెట్టాలి నువ్వు దీపం. కొంచెం కింద పెడితే గూడు లేదు కాబట్టి కింద పడిపోతుంది, దీపం ఆరిపోతుంది. భలే స్వీట్గా ఒక ఎప్పుడు చేసిన మణి ది టోటల్ ప్రోగ్రెషన్ విల్ బి నీట్ అండ్ క్లీన్. చాలా అందంగా రాశాడు శాస్త్రి. రామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా పురాణాల్లో ఒక కావ్యాల్లో ఒక అద్భుతమైన శ్రీ అలసాని పెద్దన్న గారు రాసిన మనుచరిత్ర. నేను ఎంతసేపు ఎంత అధిక ప్రసంగం చేశానమ్మా. మనుచరిత్రలో ఎవరు ప్రవరాఖ్యుడు? ఏం చేస్తాడు ఆయన? ఒక సద్బ్రాహ్మణుడు. ఆయన పెళ్ళి ఇలాగా ఆయనకి పెళ్ళింది కానీ ఇంకా ఎవరు ఆడవాళ్ళని చూడరు. ఒకరోజు అప్సరా వస్తే నాతోటి వస్తే ఇంటి అంటే ఆయన ఒకసారి హిమాలయాలకు వెళ్తారు. అక్కడ అప్సరస వచ్చి నేను ఇంటికి వెళ్ళే దారి చూపిస్తాను, నాతోటి రా అంటే నేను రాను అన్నాడు.
తెలుసండి కొంచెం. కారణం ఏంటంటే పెళ్ళైన వాడు భార్య ఉన్నవాడు పరకాంతను ఏమాత్రం చూడని వాడిని ప్రవరాఖ్యుడు అంటారన్నమాట. మీ తల్లిదండ్రులు ఉన్నారా ఇక్కడ? ఉన్నారండి. ఎక్కడున్నారు? ఒకసారి లేచి నిలబడండి. నమస్కారం. మీరు చెప్పకపోతే అమ్మాయికి తెలియదు. చాలా సంతోషం. కావ్యాల గురించి, అందులో కథల గురించి పిల్లలకు ఇలా చెప్పడం అనేటటువంటిది గొప్ప సంస్కారం, చాలా గొప్ప సంస్కారం. మీకు నమస్కరిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు సార్. థ్యాంక్స్ అమ్మా.